మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. గల్ఫ్లోని తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం మెరుగైన విధానం కావాలని తామంతా గత 10-12 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని టీపీసీసీ అంతర్జాతీయ గల్ఫ్ వ్యవహారాల సమన్వయకర్త నంగి దేవేందర్ రెడ్డి అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కారు గల్ఫ్ కార్మికులను విస్మరించిందని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 10 నెలల్లోనే ప్రత్యేక పాలసీని తీసుకొచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయులందరితో కలిసి కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇదివరకు తమకు సమస్య వస్తే చెప్పుకోవటానికి ఎవరూ లేరని, తమ గోడు పట్టించుకునే వారే లేరని ఆవేదన చెందారు. కానీ ఇప్పుడు ఒక ప్రత్యేక డెస్క్ని ఏర్పాటు చేసి ఎప్పుడూ అందుబాటులో ఉండేలా నెంబర్లు కూడా తీసుకుని రావటం శుభపరిణామమని అన్నారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేలా రేవంత్ రెడ్డి సర్కారు పాలసీ ఉందని సంతోషం వ్యక్తం చేశారు. సత్యం పటేల్ గారు, శశిధర్ గారు, అట్లాగే క్యాంప్లో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన సంజీవ్, అట్లాగే తోటిన ప్రవాసీ కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఇందాక మిత్రుడు చెప్పినట్టు దేశానికి స్వాతంత్రం, రాష్ట్రానికి మన రాష్ట్ర తెలంగాణ ఆవిర్భావం అనేది ఎంత కల ఉండేనో ఇవాళ దేశంలో మనకొక అత్యున్నతమైనటువంటి ఒక భరోసా కలిగిన ఒక గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఎన్ఆర్ఐ పాలసీ విధానం రావాలి అని చెప్పి మనమంతా సుదీర్ఘంగా ఒక 10-12 ఏళ్ల నుంచి దీని మీద పోరాటం చేస్తున్నాం. మీ అందరికి తెలుసు, గల్ఫ్ అనే పదాన్ని నేను టీవీ ఛానళ్ళ దాదాపు ఒక 2000 డిబేట్ల ప్రతి చోట ఎక్కడ పోతే అక్కడ మా గల్ఫ్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే కుటుంబాలని ఆదుకోవడానికి ఎవరు ముందుకు వస్తలేరు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కాలయాపన చేసింది. మనం ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాం, ఎన్నోసార్లు ప్రాధేయపడినాం. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబంలో ఆ పిల్లల్ని, వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని ఆదుకోండి అన్నాం. కానీ ఆదుకోనే పాపన పోలేదు. కానీ ఇవాళ సెప్టెంబర్ 17 లోపు నేను ఈ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఎన్ఆర్ఐ పాలసీ విధానాన్ని తీసుకొస్తానని ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ 16వ తారీఖు తాజ్ డెక్కన్ హోటల్లో మాట ఇచ్చిన ప్రకారంగా ఒకరోజు ముందే, అంటే నిన్న 16వ తారీఖు రోజునే ఈ గల్ఫ్ వెల్ఫేర్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో ప్రధానంగా ఆ అంశాల మీద తీసుకొచ్చినందుకు నిజంగా మనం మొత్తం గల్ఫ్ కార్మికుల నుంచి, గల్ఫ్ కార్మిక పక్షాన్ని నుంచి రేవంత్ రెడ్డి గారికి మరియు కేబినెట్ అందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపాల్సిన సమయం ఇది. ఎందుకంటే మన సమస్యలు ఎవరు వినేటోళ్ళు లేరు. ఇవాళ మనకు తెలుసు, మనకేమైనా సమస్య వస్తే ఎవరికి ఫోన్ చేయాలో ఎవరికి తెలియదు. సత్యమన్నకు ఫోన్ చేస్తారా, బాలాజీకి ఫోన్ చేస్తారా, నంగి దేవేందర్ రెడ్డికి ఫోన్ చేస్తారా, లేదా కట్కం రావుకి ఫోన్ చేస్తారా, ఇంకెవరికి చేస్తారో. మీకంటూ ఒక సిస్టమ్ లేదు, మీకంటూ ఒక విధానం లేదు. ఎవరు దోస్తే వాళ్ళతోనికి పోతున్నాం. కానీ ఇట్లా కాకుండా ప్రభుత్వమే ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎవరికి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మీకు నంబర్ ఏర్పాటు చేస్తాం. ఆ నంబర్కే మీరు ఫోన్లు చేస్తే 24 గంటల్లో ప్రతి విషయాన్ని కూడా మీకు అన్ని రకాలుగా సహాయం చేసే విధంగా ఇవాళ మనకి ఏ రకంగా అయితే మనకు ప్రగతి భవన్లో ఒక శాఖను ఏర్పాటు చేసిండ్రో అక్కడ మన గల్ఫ్ ప్రవాసీ శాఖను కూడా మనం అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా వాళ్ళు అక్కడ ఫోన్ చేయొచ్చు. నేను చూసినాం, దురదృష్టవశాత్తు ఒకవేళ చనిపోయినటువంటి ఆ కుటుంబాలను ఇమ్మీడియట్గా 48 గంటల్లోనే ఆ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ఇప్పించాలని మనం నిన్న చెప్పినాం. జీవో కూడా అది పాస్ అయిపోయింది. అది డిసెంబర్ 7 తారీఖు నుంచి చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యునికి కూడా ఇది వర్తిస్తుంది. సో తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా అప్లై చేసుకోమని చెప్పండి. మేము పోయిన తర్వాత కూడా దానికి సంబంధించిన ఫార్మాట్స్, పేపర్స్ అన్ని కూడా ఇస్తాము. ఆ రకంగానే మీరు ఏజెంట్ల చేతిలో మోసపోకూడదు. ఏమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినా, లేదా మీరు కష్టపడి ఒక ప్లాట్ కొన్నా, లేదా మీ పొలం ఎవడన్నా కబ్జా చేసినా, ఇట్లా మీకు ఏ సమస్యలు ఉండని మీకు ఎవరికో చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా సీదా ప్రభుత్వానికే మీ సమస్యని చెప్పుకునే రకంగా మనం ఇవాళ ఒక హెల్ప్ డెస్క్ కూడా మన గల్ఫ్ ప్రవాసీలకు, అట్లాగే మిగతా దేశాల్లో పనిచేస్తున్న ప్రవాసీలకు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ఆ విధి విధానాలను అన్నింటిని కూడా ప్రభుత్వం అమల్లో వచ్చేటట్టుగా ఆల్రెడీ ప్రభుత్వం ఆధీనంలో ఉంది. సో ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లోనే మీకు ఒక సిస్టమేటిక్, ఒక కాంప్రహెన్సివ్ సిస్టమ్ అంటాం దాన్ని, అదంతా కూడా మీకు ఒక నెల రోజుల లోపలనే వస్తుంది. మీ పిల్లలు గురుకులాలలో చదవాలి, మంచి విద్యను చదవాలని మీరు ఇంత దూరం వస్తున్నారు కదా. మీ పిల్లలు ఏ గురుకులాలు అయితే మీ ఊర్లలో, మీ టౌన్లో ఉన్నాయో ఆ గురుకులాలలో ఉచితంగా మీరు రూపాయి కట్టకుండానే మీ పిల్లల్ని ఆ గురుకులాలలో
చదివిపించేటట్టుగా మీకు అక్కడ అడ్మిషన్లు ఇప్పించేటట్టు కూడా ఈ అవకాశాన్ని ఇలా ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. అంటే ఇవాళ మనం ఊరు ఇడిచిపెట్టి వచ్చినామనంటే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అని చెప్పి సహజంగా మనం ఆలోచించే మొట్టమొదటి ఆలోచన అదే. నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఊర్లో నేను కూడా గౌరవంగా బతకాలనే ప్రతి కార్మికుడు కోరుకుంటాడు. అయితే ఇలా మనం బతకడానికే కాదు, మన దేశ ఖ్యాతిని కూడా మనం ముందుకు తీసుకుపోతున్నాం అన్న విషయం మీరు మర్చిపోకూడదు. దేశ రక్షణకు ఆర్మీ వ్యవస్థ అంటే ఆర్మీ జవాన్ ఎంత క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తాడో ఇవాళ మీరు కూడా ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక జవాన్ అయి మీరు పనిచేస్తున్నారన్న విషయం మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే వారు దేశ రక్షణకు పనిచేస్తే మీరు దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి పనిచేస్తున్నారు. ఇవాళ మన దేశానికి 10 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది, పంపిస్తారు ఇక్కడ నుంచి విదేశ మారక ద్రవ్యం అంటాం దాన్ని. మన దేశంలో ఇక్కడ మొత్తం అన్ని దేశాల నుంచి మన దేశానికి 10 లక్షల కోట్ల రూపాయల రెమిటెన్స్ అంటే పంపించే డబ్బులు వస్తాయి. అంటే మనం ఒక చిన్న ₹1 కోటి పెట్టి వ్యాపారం పెడితే నెలకు 5 లక్షలు కూడా రావు. అట్లాంటిది 10 లక్షల కోట్ల ఆదాయం వస్తుందంటే మరి అది ఎట్లా వస్తుంది? మనం రూపాయి ఆదాయం పెట్టకుండా అంటే మన శ్రమ మీ రక్తాన్ని చెమట రూపంలో పోతున్నా కూడా మీరు ఇవాళ కష్టపడి ఈరోజు మీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, నాకంటూ ఒక మంచి కుటుంబం ఉండాలి, మా పిల్లలు బాగా చదవాలని ఏదైతే ఆశిస్తున్నారో ఆ ఆశతో పాటు నా దేశం కూడా బాగుండాలని మీకు తెలియకుండానే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మీరు పనిచేస్తున్నారు అన్న విషయాన్ని ఇది చాలా మందికి తెలియదు. మేము చాలా టీవీ డిబేట్లలో అవగాహన కూడా తీసుకొచ్చినాం. మీరు పంపించే ప్రతి దాంట్లో ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వస్తుంది. ఆ ఆదాయం కూడా 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రతి సంవత్సరం మీరు పంపించే డబ్బులలో మన రాష్ట్రానికి వస్తుంది. 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. సో ఇది ఆషామాషి విషయం కాదు కనుక ఇది ఒక సగర్వమైనటువంటి ఒక అవకాశం. మిత్రులారా, మీరు హ్యాపీగా ఉండండి, ఆరోగ్యాలు జాగ్రత్తగా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, ప్రజాపాలన ఇది ఎవరి ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజల కోసం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కనుక ఏ రకమైనటువంటి సమస్యలున్నా ఆ సమస్య మీద ఇవాళ క్రమశిక్షణగా పద్ధతిగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా హ్యాపీగా పనిచేస్తున్నారు కనుక మీకేమైనా సమస్యలు ఉంటే కూడా నేను చెప్పిన టోల్ ఫ్రీ. ఒకవేళ అంత లోపల టైమింగ్ మీకు ఎవరైనా ఉంటే అందుబాటులో సుతారి సత్యమన్న ఇక్కడ ఉంటారు, బాలరాజ్ గౌడ్ ఉంటారు, శశి ఉంటాడు, మిత్రుడు క్యాంప్లో ఉంటాడు కనుక మీరు ఏదైనా ఉంటే కూడా ఇక్కడికి పంపించండి. సో ఇక్కడ నుంచి మనం ఒక్కసారి రేవంత్ అన్నకు మిగతా మంత్రులందరికీ మరి శుభాకాంక్షలు చెప్దామా వద్దా? జై మహేష్ అన్న, జై ఆదిశీన్ అన్న, జై అడ్లూరి లక్ష్మణ్ అన్న, జై మేడిపల్లి సత్యమన్న, జై జీవన్ రెడ్డి అన్న. ఎందుకంటే మిత్రులారా, ఈ విషయంలో మనకు సహకరించింది వాస్తవంగా అంటే ముందుకు నడిపించిన వారి విషయాలలో ఒకరు NRSL చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు అయితే, దానికి తోడుగా ఆది శ్రీనివాస్ గారు విప్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేములవాడ ఆదిశీనన్న తన భుజాల మీద వేసుకొని ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పదే ఆయనకు అన్న మనం అయితే మాట ఇచ్చినాం, మరి ఈ మాట మనం తప్పితే మళ్ళీ ప్రజల్లో మనకు రివర్స్ అవుతాం, మనం బాగుండదు అంటే లేదు సీను, మనం మాట ఇచ్చినాం తప్పకుండా చేద్దామని రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మాట కట్టుబడి ఉండడం. రేవంత్ రెడ్డి గారు అనుకున్న రోజు కంటే ఒక రోజు ముందుగానే చేసిరు. అది కదా చిత్తశుద్ధి ఉండేది. సో మీ పట్ల, మన పట్ల, అన్ని వర్గాల పట్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ చిత్తశుద్ధి అది మీరు తప్పకుండా మీరందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి మనం అందరం కూడా. అట్లాగే జీవన్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాలలో గతంలో కూడా ఆయన శాసనసభలో తర్వాత కౌన్సిల్లో కూడా మాట్లాడినరు, చాలా సభలలో మాట్లాడినరు, రాహుల్ గాంధీతో మాట్లాడిచ్చిర్రు, అట్లా అన్ని రకాలుగా చేసిర్రు. శ్రీధర్ బాబు గారు, అట్లాగే పొన్నం ప్రభాకర్ గారు, షబ్బీర్ అలీ గారు, శ్రీధర్ బాబు గారు మంత్రి శ్రీధర్ బాబు గారు, అట్లాగే NRSL చైర్మన్ వినోద్ కుమార్ గారు, ఇట్లా ప్రతి ఒక్కరు దీని వెనకాల కృషి. అట్లాగే జేఏసీ ఏర్పాటు చేసి జేఏసీ చైర్మన్ గుగ్గిళ్ళ రవి గౌడ్ అని కోరుట్ల నియోజకవర్గం మిత్రుడిది, తాను కూడా అద్భుతంగా పనిచేసింది ఈ విషయాలలో. మేమందరం కూడా ఒక కూటమిగా ఏర్పాటు చేసి మనకి ఇవాళ ఈ రకమైన ఇబ్బందులు ఉండొద్దు, ఇక మేము కూడా కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి తిని మేము కూడా సగర్వంగా బతకాలే. ఇవాళ తెలంగాణ వచ్చుడే కాదు, గల్ఫ్లో పనిచేస్తున్న వాళ్ళం కూడా బాగుండాలని కోరుకున్నాం. ఆ కళ నెరవేరింది. సో మీరు ఆనందంగా ఉండండి. మీకు ఏ సమస్య వచ్చినా మీరు ఫోన్ చేయండి, మీకు అందుబాటులోకి వస్తాం. తప్పకుండా ఇంకా విధి విధానాలు ఏందనేది మీకు అతి త్వరలోనే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. జై కాంగ్రెస్.